స్ట్రెస్ మీకు కనిపించదు, కానీ మీ గుండెకి తెలుస్తుంది. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వర్క్లో పని ఒత్తిడి వల్ల వర్క్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది. మీరు ఇంకా స్ట్రెస్ తీసుకోలేని అనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఆ పని అక్కడ ఆపేసి జస్ట్ ఒక 5-10 మినిట్స్ వాక్ కానీ, కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని, లేకపోతే ఏమైనా బుక్ చదవడం, లేకపోతే కొంత మీకు నచ్చిన పాటలు వినడం కానీ, లేకపోతే బ్రేక్ తీసుకొని టెంపుల్ కానీ, దైవభక్తిలోకి వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయడం, మైండ్ని డైవర్ట్ చేసుకోవడం వస్తే మళ్ళీ ఫ్రెష్గా యూ కెన్ మళ్ళీ ఫోకస్ చేయొచ్చు. సో తద్వారా మీరు స్ట్రెస్ని ఎట్లా బీట్ చేయాలి. సో మీ స్ట్రెస్ ఉన్నప్పుడు దాంట్లోనే ఉంటే మీరు అదొక చట్రంలాగా అయిపోతుంది. దాని నుంచి బ్రేక్ తీసేసుకోవాలి. మీరు ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈ వర్క్లోకి వచ్చినప్పుడు మీ మైండ్ వేరేగా దాన్ని ఫోకస్ చేయగలదు. మీకు ఫస్ట్లో ఉన్నంత కష్టం మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫోకస్ చేసినప్పుడు మీకు అనిపించదు. సో డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీ మీద మీరు భారం ఎక్కువ పెట్టేసుకోకుండా, మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కామ్ మైండ్ ఉండడం వల్ల మీకు హెల్తీ హార్ట్ ఉంటుంది. హార్ట్ మీద స్ట్రెస్ పడదు. మీకు లాంగ్ స్ట్రెస్ అంటే పర్టికులర్గా రెగ్యులర్గా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి బీపీ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, షుగర్ రావడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు జస్ట్ బేసిక్ కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు, ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయడం, ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకుండా ఉండడం చేయగలరు. థ్యాంక్ యూ.